పాస్టర్ అభినయ్. యాక్చువల్లీ మనోడు ఆడిన డ్రామా చూస్తుంటే మనోడినేం కాదు భయ్య, మనల్లే, మన ప్రజల్లే అంటే ఎవరిని గొర్రెలు చేద్దాం అనుకుని ఇంత డ్రామా చేసాడో అర్థం కాలేదు భయ్య. ఒక 2 మతాల మధ్య ఒక విద్వేషం రేగొట్టి, ఆ విద్వేషం నుంచి లాభం పొందాలని చూసాడు చూడండి. ఎలాంటి పాస్టర్లు మాత్రం వదలకూడదు భయ్య. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న వాళ్ళ మధ్య మతం అని మంట పుట్టించి చూడండి ఎంత దారుణం. వాడి మీద వాడే దాడి చేయించుకొని, వాడి మీద దాడి చేసిన వాళ్ళు జై శ్రీరామ్ అని ఒక మాట చెప్పారు అంతే, నా మీద దాడి చేస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలు చేశారని ఎంత దారుణంగా అబద్ధాలు ఆడాడో. ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడితేనే ఇలాంటి పనులు చేయరు. అసలు ఎక్కడో మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న గిరిజనుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి వేషాలు వేసి వాళ్ళలో ఉన్న అంటే అన్యోన్యతని, వాళ్ళలో ఉన్న ఐక్యమత్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన ఇలాంటి ఎదవలకి మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద శిక్షలు పడాలి. ఒక పాడేరు లాంటి ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళి అసలు వాళ్ళకి ఏం తెలుసు భయ్య, అన్యం పుణ్యం తెలియని అలాంటి వాళ్ళ మధ్య ఎంత పెద్ద డ్రామా నడిపించాడంటే, ఇలాంటి దుష్ట శక్తులకు మాత్రం ఇది పాస్టర్ అయినా ఎవరైనా సరే, ఒక పాస్టర్ అయినా సరే, పూజారి అయినా సరే, మసీదుల్లో ప్రార్థన చేసేవారైనా సరే, ఎవరైనా సరే ఇలాంటి వేషాలు ఇస్తే మాత్రం వాళ్ళకి మతానికి సంబంధం లేకుండా శిక్షలు పడాలి. అలాంటప్పుడే, అలా పడిన రోజే ఇలాంటి పిచ్చి వేషాలు వేయరు నా కొడుకులు.